జయంతి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తెలంగాణ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నకల్లి కృష్ణయ్య, తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘ జిల్లా అధ్యక్షులు మొద్దోని వెంకటేష్, జిల్లా ఎరుకుల సంఘ అధ్యక్షులు వెంకట్రాములు, జిల్లా సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు ఎం తిరుమలరాజు, పర్వతాలు వెంకటస్వామి, రాములు, రమణయ్య పాల్గొన్నారు. మహాభారతంలో విలువిద్యలో సాటిలేని వీరుడు ఏకలవ్యుడి జయంతి వేడుకల్ని ఈరోజు తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులని, స్థానిక ఎమ్మెల్యే గారిని, దేవరకర్ ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నగారిని, DKR ఎంపీ గారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. పెద్దలు జితేందర్ రెడ్డి గారిని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా మనం ఆహ్వానించడం జరిగింది. కుల సంఘాల నాయకులు అందరూ కూడా పిలవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకలవ్యుడి జయంతి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఎరకల కమ్యూనిటీ అన్ని రంగాల్లో వెనుకబడి జీవిస్తున్నది. అలాంటి వెనుకబడిన కమ్యూనిటీని ఈరోజు వెలుగులోకి తీసుకురావాలంటే మనం రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థికంగా మనం ఎదిగినప్పుడే వాళ్ళ గుర్తింపు వస్తుంది. ఎందుకంటే గిరిజనులు, అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు కానీ, మా సోదరులైనటువంటి లంబాల సోదరులు కానీ గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి ఎంపీ మంత్రుల స్థాయి వారు కూడా కేంద్ర స్థాయిలో కూడా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి. మా ఎరుకల కమ్యూనిటీకి ఇలాంటి రాజకీయ పదవులు ఇప్పటికీ లేవు. మొన్న మధ్యన ఒక కుర్ర సత్యనారాయణ ఒక పెద్ద మనిషికి మాజీ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా చేయి జారిపోవడం జరిగింది. ఇప్పుడు ఫేవర్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ 500 కోట్లతో ప్రకటించడం జరిగింది. వాళ్ళు ప్రకటించిన విధంగానే గెలిచిన తర్వాత ఈరోజు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కార్పొరేషన్ చైర్మన్ ఇంకా ప్రకటించలేదు. దానికి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మా జిల్లా వాసులకు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా జిల్లాలో రేపు భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు ఉంటే కూడా ఎరుకల కమ్యూనిటీకి సంబంధించినటువంటి అర్హులకు ఇవ్వాలని చెప్పి రాజకీయంగా కూడా స్థానిక అన్ని పార్టీల నాయకులకు విన్నపం ఏమంటే మా ఎరుకల వారిని కూడా గుర్తించండి, వారిని కూడా ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని కుల సంఘాలకు, రాజకీయ పార్టీలకు, మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఏకలవ్య. స్వయం కృతంతో భారతదేశ చరిత్రలో నిలబడిన వ్యక్తి ఏకలవ్యుడు. ఆయన జయంతి మహానీయుల జయంతి అనుకుంటా పక్కలే పండుగల సాయన్న ఇక్కడ ఏకలవ్యుడు. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఇంతకుముందు మాట్లాడుకుని చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా అనగారిన కులాలను అనుకొని చూపించబడేటువంటి కులాల్లో పుట్టి కూడా దేశంలో గర్వంగా తలెత్తుకునే విధంగా తమ జీవన విధానాన్ని, ఆలోచన విధానాన్ని ఆనాటి కాలంలోనే చూపించిన వ్యక్తులు. ఈ కలియుగంలో కూడా మనం కొంత ఓ మంచి పని చేయడానికి వెనక్కి ముందుకు అవుతాం, ఏకాగ్రత నిబద్ధతతో బతకడానికి వెనక్కి ముందుకు అవుతాం. కానీ అటువంటి పరిస్థితులు కాకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని త్యాగం చేసే వ్యక్తుల్లో మహా గొప్ప వ్యక్తి ఏకలవ్యుడు. మరి అటువంటి వ్యక్తి నాకు తెలిసిన కాడికి మనమంతా అనుకుంటున్నట్టు దీని రాసిన ప్రకారంగా ఎరుకల సంఖ్య ఎరుకలు కాదు, మా అందరికి కూడా దేవుడు, మా అందరికి కూడా ఆదర్శప్రాయుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు. కాబట్టి ఆయన జీవన విధానాన్ని మనం రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిగా చూపించే విధంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరుగున పడేటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. కాబట్టి మరుగున పడనివ్వకుండా మనం భవిష్యత్ తరాలకు ఏకలవ్యుని గురించి చెప్పేటువంటి ప్రతి అంశాన్ని ఏ సందర్భంలో మీరు నాకు ఏ పని అప్పచెప్పినా కూడా అది బాధ్యతగా, అదృష్టంగా భావించి ఆ పనిని నేను భుజస్కంధాల మీద వేసుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న మాట నేను తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో నా నుంచి ఏదైనా ఏకలవ్యునికి సంబంధించినటువంటి జీవిత గాథ కానివ్వండి, ఆయన జీవిత విధానాన్ని చెప్పే విధానంలో కానివ్వండి, ఏ అవసరం ఉన్నా కూడా ఒకవేళ నాకు కానీ అవకాశం దొరికితే అది నా అదృష్టంగా భావిస్తా అని చెప్పి తెలియజేస్తూ ఉంటాను.